అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇక్ష్వాకుల వంశతిలకుడు లక్షణమైనవాడు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల ప్రియ సోదరుడు, సీతామానోభిరాముడు, ఆంజనేయ స్వామి హృదయారవిందుడు, శ్రీరాముడు శ్రీరాముడు. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ సీతారాముల అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. తాతగారింట్లో ఉన్నటువంటి భరత శత్రుఘ్నులను తక్షణమే రమ్మనమని కబురు వెళ్ళటంతో బయలుదేరి వచ్చారు. వచ్చేసరికి అయోధ్య నగరమంతా కూడా చాలా విచారంగా ఉంది. ఏమి జరిగిందని విచారించగా మహారాజు మరణించాడన్న వార్త వినగానే వాడు కూడా ఎంతో దుఃఖించారు. కౌసల్యాదేవి వచ్చి నిష్ఠూరంగా భరతునితోటి, నాయనా భరత, ఇంక నీ ఆశ నెరవేరింది కదా, ఇంక నీ రాజ్యాన్ని ఏలుకో నాయన. మీ అన్న తమ్ములు వనవాసానికి వెళ్ళారు కాబట్టి ఇంక నువ్వు హాయిగా రాజ్యాన్ని ఏలుకో అని నిష్ఠూరం కనుక, అమ్మా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నీ పాదాల మీద అన్నగారంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలియదమ్మా, నేనేనాడన్నా రాజ్యాన్ని కోరుకున్నానా అని చెప్పేసి ఎంతో బాధపడుతుంటే పుత్రవాత్సల్యంతో కౌసల్య మళ్ళీ సంభాళించుకొని, ఏదో బాధలో అన్నాలే నాయన, నువ్వు కూడా నా పుత్రుడివే కదా అని మళ్ళీ దగ్గరికి తీసుకుంది. సీతారాముల కానలకు వెళ్ళటానికి, సీతారామ లక్ష్మణులు కానలకెళ్ళటానికి, తండ్రి మనోవేదనతోటి మరణించటానికి, కన్న తండ్రి మనోవేదనతో మరణించటానికి, తన తల్లే కారణమని తెలుసుకొని, తన తల్లే కారణమని తెలుసుకొని, సిగ్గుపడి ఎంతో బాధపడి, తల్లితోటి గొడవ పడే భరతుడు, తల్లితోటి గొడవ పడే భరతుడు, భర్తను చంపిన పాతకివని, భర్తను చంపిన పాతకివని మాట్లాడుటే పాపమని, భర్తని చంపిన పాతకవిని మాట్లాడితే పాపమనే, మాట్లాడితే పాపమనే.